ఏంటి ఇప్పుడు ఏదో చెప్తున్నాను ఇందాక? ఫస్ట్ అసలు నేను సోప్ అని తప్పతో ఉతికేదాన్ని. బట్ అసలు ఈ వైట్ అది వదిలేదు కాదు. అసలు ఎలాగ ఏంటి అని అంటే మన సత్యపెద్దమ్మ గారు ప్రిఫర్ చేశారు కదా వెస్టేజ్ లిక్విడ్, అల్ట్రా లిక్విడ్స్ యూజ్ చేశాను. స్టాక్ అయిపోయినాయి అని పాపకి ఇచ్చేది ఇది మా రిలేటివ్స్లో. ఓకే. అసలు ఇక్కడ డాగులు అవి ఉండేవి, అసలు వదిలేవి కాదు. ఎంత చేసినా సరే నిమ్మకాయ పెట్టినా ఏం పెట్టినా అస్సలు అవ్వలేదు. బట్ ఈ లిక్విడ్లో ముంచి ఒక 15 minutes ఉంచాను. నిజంగా సూపర్. నేను షాక్ అయ్యాను నిజంగానే. ఏదా లిక్విడ్ ఏంటి? అల్ట్రా వాష్ వెస్టేజ్. ఓకే ఓకే సూపర్. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇక్కడ డాగులు ఉండేవి, నాకు బాగా గుర్తుంది. బట్ ఇప్పుడు జస్ట్ ఏమీ చేయలేదు, నేను చెయ్యి కూడా పెట్టలేదు. అలా ముంచేసి నానబెట్టేసి ఉంచేసాను అంతే. అదిగో అది కూడా అండి, ఈ ఫ్యాంట్ కూడా ఇది నాదే. ఇది సిల్వర్. అస్సలు వదలదు, ఎంత చేసినా వదలదు. పానీపూరి ఇక్కడ చాలా మురికిగా ఉండేది, ఎంత దారుణంగా ఉండేదో. సబ్బు పెట్టావా? ఏంటి బాధినా బ్రష్ చేసినా సబ్బు పెట్టినా అవ్వేది కాదు. బట్ ఇది ఇలాగే ఇది కూడా సేమ్ చేసాను మొత్తం. ఎక్కడ మరకలు చూడండి, ఇక్కడ ప్యాంట్ ఇంచులు కూడా తీసేసాను. ఇంకా చాలా సేపు నానబెట్టాలి అసలు. అవునా? నేను నార్మల్ గా సబ్బులు. అయ్యేంటి? ఇదేమో వంటలో మసిగొడ్డ. అయ్యి బాబోయ్ ఎంత క్లియర్ గా ఉందో చూడండి. అంతకు ముందు ఎలా ఉండేది? మరి నల్లగా జిడ్డుగా ఉండేది. ఇప్పుడు పట్టుకుంటే అసలు జిడ్డే. ఇంకా చేయబెట్టలేదు జస్ట్. అయితే ఒకటి అడుగుతాను, ఇప్పుడు నేను తెచ్చాను కదా మొన్న ప్రోడక్ట్స్, అప్పుడు ఏమనిపించింది? ఏంటి అన్నిట్లాగే కదా, అన్ని ఒకటే కదా, సెపరేట్ గా చేసుకోవడం ఎందుకు, అసలు ఓపెన్ చేయలేదు నేను. ఇప్పుడు కూడా సర్ఫే పెడుతున్నాను. పెట్టడమే కదా, ఇచ్చో చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటని టెస్ట్ చేస్తే రిజల్ట్ ఇది అనమాట. సో ఎలా అనిపించింది ఇప్పుడు మరి? సూపర్. ఏ సంతోషం లేకుండా అనుమానం లేకుండా నేను ఇదే వాడుతాను. గ్రేట్.